Your blessings means a lot to us. Thank you so much, sir. మరొకసారి సుబ్లెక్ సుధాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు స్టేజ్ పైకి లాయర్ దాము గారికి వెల్కమ్ చెప్పేద్దాము. అసలు ఇలాంటి పాత్రలు ఆయనకి రావడమే ఆలస్యం. అలా నవ్విలేయగలిగే ఆర్టిస్ట్గా మనందరికీ తెలిసిన ఈరోజు కూడా మాటలు అలాగే కత్తుల్లో ఉండబోతున్నాయా సార్? రండి. కోర్టులు చాలా బాగుండాలంటే అందులో జడ్జిమెంట్లు బాగుండాలి. ఈ కోర్టు బాగుండడానికి కారణం నాని గారి జడ్జిమెంట్, అంతే. ఈ దాము పాత్రలో ఈ హర్ష చేసిన అభినయం మీకు కనుక హర్షించదగిన విధంగా ఉంటే ఒకసారి మళ్ళీ ఆ హర్షధ్వానాలు. బా, ఎంతకన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏముంది? ఈ చప్పట్లే కదరా ఆకలిగున్న కళాకారుడికి పంచపక్ష పరిమాణాలు. ఎంత గొప్ప మాటది. కీర్తిశేషులు అన్న నాటకంలో మురారి అన్న క్యారెక్టరు ఈ మాట చెప్పడం చిన్నప్పుడు ఇప్పుడు నాటకాల్లో చూశాను. తర్వాత యాక్టర్ని అయిన తర్వాత గుర్తింపు, అవకాశం అన్నది ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో అలాగే సక్సెస్, గుర్తింపు ఈ రెండు అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్, ఒకసారి స్టేజ్ మీదకి ఒక సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్, అప్పుడు ఆడియో రిలీజ్ ఉండేది. సో ఆడియో రిలీజ్ ఈవెంట్కి నేను వెళ్ళాను, దానికి రైటర్ని. సో అక్కడ కూర్చున్నాను దూరంగా. ముందు రోజుల్లో ఎప్పుడు కూర్చోను అంటే అది ఇంకోలా కాదు, టీంతో ఉంటే బాగుంటుంది కదా. అరవచ్చు అదే ఏదో సౌండ్ చేశారు, ఏంటది ఎలా అది? ఇంకా మీరు ఎవరు ఆ సినిమా చూడలేదు, మన సినిమా అని అర్థమైంది. ఒకసారి చూడండి. హీరో చెల్లి వచ్చి స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా అరుస్తున్నారు, జాగ్రత్త. అది కూడా అట్రాక్ట్ చేస్తుందో తెలియదు. అదే ఆ సౌండే. నెక్స్ట్ ఆడియో ఫంక్షన్లో కట్. ఫోన్ బయట తీయడానికి కారణం ఉంది. సరే, సో ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే, నన్ను హీరో పేరు కూడా చెప్పేస్తా, తప్పేం లేదు, నితిన్. సో తనకి డైలాగ్ రైటర్ నేను. ఆ సినిమా ఫంక్షన్లో అందరినీ పిలుస్తూ హర్షవర్ధన్ కూడా రావాలి ఆ లిస్ట్ చదివి అందరి పేర్లు చెప్తుంటే నేను లేచి అక్కడి నుంచి వస్తున్న లోపు ఇక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు కూడా హర్షవర్ధనే, అతని యాక్టర్ హర్షవర్ధన్ అని. నేను టక్మన్ ఇప్పుడు నేను వెళ్ళకూడదని అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి నా పేరు రాలా. అంటే నేను రాలేదన్న విషయం కూడా నితిన్ రిజిస్టర్ అవ్వాల. హర్ట్, డైలాగ్ రైటర్ని మర్చిపోయాడు హీరో, అంతే ఇలాగే ఉంటాయి అనుకుని వెళ్ళిపోయాను. ఆ తర్వాత బయటకు వెళ్తాం. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు రాలేదు ఏంటి అంటే, పిలవాలి కదా, పిలవకుండా ఎలా వస్తామని వచ్చిన కమల్ హాసన్ పూని ఇవన్నీ స్టార్ట్. తను చాలా ఎమోషనల్గా సారీ అంటాడు అనుకున్నా. ఇలా కింద నుంచి మీద చూసి, నువ్వు స్టేజ్ మీద మాట్లాడే రోజు వస్తుంది, ఆ రోజు నీకు తెలుస్తుంది ఏమేమి గుర్తుంటాయో ఏమేమి గుర్తుండవో అని చెప్పి. అప్పుడు కిందకి దిగి ఆ మాట ఎందుకు అన్నాను, అరే వాళ్ళ పేరు ఎందుకు చెప్పలేదు, ఇలాగ నీకు అనిపించకపోతే అంటే నేను అలాంటి కాదు బస్సు, అందరిని గుర్తుపెట్టుకుంటా అనుకున్నా. ఆ తర్వాత నుంచి సక్సెస్ రావడం మొదలుపెట్టింది. ఆ సినిమా పెద్ద హిట్. ఆ సినిమా గుండె జారి గల్లంతైంది. ఆ సినిమా హిట్ అయిన దగ్గర నుంచి నాకు ఇలా స్టేజ్ మీద మాట్లాడే అవకాశాలు వచ్చినప్పుడు అంతా నేను చాలా కాన్ఫిడెంట్ కింద విజయ్ చెప్పినట్టు అద్దం ముందు ప్రాక్టీస్లు ఏంటి, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు చప్పట్లు కూడా ఊహించుకొని వచ్చేవాడిని పైకి. ఇక్కడికి వచ్చాక మొత్తం తుస్సు గాలి, ఏదో మొదలు పెట్టిపోయి ఎక్కడో స్టార్ట్ చేసేవాడిని, ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత కింద దిగిన తర్వాత అదే అర్థమైంది, ఏంటిది ఇలా చేశాను, చాలా ఇంపార్టెంట్ పేర్లు మర్చిపోయినాయి అని. మనం చెప్పకపోతే వాళ్ళు గుర్తింపులు రావని కాదు, నాని గారి గురించి ప్రియదర్శి గురించి వాళ్ళు నేను చెప్పాలా కాదు, మన ఫీలింగ్స్ ఏంటో ఎక్స్ప్రెస్ చేయాలి. ఇది ఈ స్టేజ్ మీద మాట్లాడడం వెనకాల ఉన్న ముఖ్యమైన ఉద్దేశం. సరిగ్గా ప్రీ రిలీజ్ రోజున నేను హెల్త్ బాగాలేక నేను రాలేక ఇంట్లోంచి పెట్టుకొని చూస్తుంటే టీవీ, నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, జగదీష్ ఇలా సెల్ ఫోన్ పట్టుకొని స్టేజ్ ఎక్కి, కొత్త డైరెక్టర్ కదా 4-5 నిమిషాల్లో అయిపోద్ది, భయపడతాడు, ముందంతా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ప్రొడ్యూసర్ అనుకుని 4 నిమిషాల్లో అయిపోద్ది అనుకున్నది ఎప్పటికో నేను రిలీజ్ అయింది ఏంటంటే అరగంట అయిపోయిందని వాచ్ని చూసి. అరగంటకు అవ్వలే, అరగంట అయ్యింది.
ఇది అవుతూనే ఉంది. పేరు పేరున చదివితే నేను అనుకున్నాను వాళ్ళు ఎవరో మేము కూడా మాట్లాడుతామన్నా ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ అన్నారేమో అంటే వాళ్ళు ఎక్కడికి వచ్చి అందరూ కమల్ హాసన్లే, ఎవరికి మాటలు రావట్లా. చూసా అంటే ప్రిపేర్ కూడా అవ్వలేదు వీళ్ళు, అయినా స్టేజ్ మీదకి వచ్చారు అని కొంచెం నేను కూడా ఏమైనా ఎక్కువ ఆవేశపడ్డాడు ఈ అబ్బాయి అనుకున్నాను. కానండి మూల స్తంభాలు అంటాం, మూల పురుషులు అంటాం, మూల కారకులు అంటాం. అంటే బేస్ మెయిన్ వాళ్ళని తెలియకుండానే మూల పెట్టేస్తాం. మూల కళాకారులంతా మూల కారకులంతా మూల కళాకారులు అయిపోయి ఆ కింద ఫౌండేషన్కి అందులో ఎప్పటికి ఉండిపోతారు, వాళ్ళు బయటికి రారు, వాళ్ళకి ఏ రికగ్నిషన్ ఉండదు. నేను పలానా ఫంక్షన్లో నితిన్ నా పేరు చెప్పలేదని చాలా హర్ట్ అయిపోయి నేను వెళ్ళిపోతే నేను ఒక యాక్టర్ని, ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారు. ఇవాళ మీడియా వాళ్ళు డైరెక్టర్లు గుర్తుపడుతున్నారు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు గుర్తుపడుతున్నారు? మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు ఎంతమంది తెలుసు? విజయన్ బయట చూస్తే ఎంతమంది గుర్తుపడతారు? మాట వరుస చెప్తున్నా. ఇలాంటి వాళ్ళు ఇటువంటి స్టేజ్ మీద పరిచయం చేస్తూ వాళ్ళకంటూ గుర్తింపు ఇవ్వడం అన్నది ఏదైతే ఉందో ఇంతకన్నా గొప్ప సంస్కారం ఎక్కడుంటుంది? ఒక ఇండస్ట్రీలో ఉన్న మిగిలిన డైరెక్టర్లు లేకపోతే ప్రొడ్యూసర్, ముఖ్యంగా వాళ్ళిద్దరిది బాధ్యత కాబట్టి చెప్తున్నానండి. వాళ్ళు ఎందుకు చేయలేదు అని మాట్లాడడం ఇక్కడ అప్రస్తుతం, కొంచెం అనారోగ్యకరం కాబట్టి అది నేను చెప్పట్లేదు. కానీ కొత్త డైరెక్టర్ అనుకున్న ఈ పిల్లాడికి ఈ సంస్కారం ఎలా వచ్చింది అది క్వశ్చన్ ఇక్కడ. నిజంగా చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. నాకేంటి నాన్నగారికి ఇంకా ఇష్టమైన డైరెక్టర్, వరుసగా అవకాశాలు ఇచ్చారు. వివేకాత్రేయ అంటే సుందరానికిలో సినిమా, ఆ సినిమాలో హీరోయిన్తో ఒక డైలాగ్ చెప్పిస్తాడండి, మా అద్భుతం. అప్పటిదాకా ఇప్పుడు నేనైతే ఎక్కడ వినలా. అదేంటంటే అమ్మాయి బాధపడుతూ, నాన్న నేను ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను, అందులో మెయిన్ ఒక 4 పేర్లు చెప్పి నా పేరు చెప్పలేదు, నా పేరు చెప్పకుండా తదితరులు అన్నారు. తదితరులు ఏంటి నాన్న? అండ్ అదర్స్. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎన్ టైటిల్స్ వచ్చేటప్పుడు ఆ స్క్రోలింగ్ సర్రని వెళ్ళిపోతుంటే వాడి పేరు వాడే చదువుకోలేడు అందులో. అటువంటి గుర్తింపుకి నోచుకొని వాళ్ళందరూ పడే వేదన ఆ వివేకాత్రేయ చెప్పే డైలాగ్లో తదితరులు అన్న దాంట్లో నిజంగా ఎంత పెయిన్ ఉంటుందో. మనం సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటే మనం ఏమనుకుంటాం అంటే వన్ ఛాన్స్, ఒక్క అవకాశం అనుకుంటాం. ఒక్క అవకాశం ఎవరికొకరికి ఎప్పుడోసారి వచ్చేస్తుంది. అవకాశం రావడం ప్రాబ్లం కాకపోవచ్చు, అంటే వచ్చే వాళ్ళ సంగతి చెప్తున్నా. అవి వచ్చిన వాళ్ళు గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది, సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ వచ్చిన తర్వాత గుర్తింపు లేకపోతే, నా వరకు నాకు ఎంతో అమృతం అన్న సీరియల్లో విపరీతమైన పాపులర్ అయిపోయి నాకు 10 జీవితాలు ఆ అరుపుల దగ్గర నేను ఆపేస్తానే, అవి నాకు ఇష్టం. అయితే అంత గుర్తింపు తెచ్చుకున్న నాకే ఎప్పుడో కోరుకుండిపోయేది ఏంటంటే ఈ సినిమా సంస్థ వాల్ పోస్టర్లో నేను ఎప్పుడు కనబడినే. నేను చేసిన రోజు మంచివే, నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చే, నేను వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాను కాదంటలే. కానీ పోస్టర్లు కనిపించేవి చాలా తక్కువ. నాకు ఇక్కడెక్కడో అదిగో అక్కడికి వెళ్ళి అలా కాసేపు చూసుకోవాలనిపిస్తుంది. పోస్టర్ మీద కనిపించి ఆ ఆనందం ఎంత బాగుంటుందో ఊళ్ళో చూసుకుంటూ అలా నా ఫ్రెండ్స్కి చెప్తూ. నేను అంటుంది ఏంటంటే ఈ సక్సెస్ మీట్లో సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు ఇందాక సార్ సుధాకర్ గారు నాని గారి గురించి చెప్తా అన్నమాట ఏంటంటే ఆయన సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ప్రేక్షకుడిలాగా ఆలోచిస్తున్నారు. అది ఎంత అద్భుతం అంటే సార్ నిజంగా నాన్నగారి గురించి మాట్లాడాలని నాకు ఉంది, వస్తా. అసలు ఎలా అంటే ఫస్ట్ పాయింట్, సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆలోచించాల్సింది, మనసులో పెట్టుకోవాల్సింది ఆడియన్స్ గురించే. వాళ్ళకి నచ్చుతుందా, ఆస్వాదిస్తారా, జీర్ణించుకుంటారా, నచ్చుతుంది. ఇది సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకుల్లోకి వెళ్ళక ముందు మధ్యలో ఉన్న వారధి అస్సలు చాలా ఇంపార్టెంట్ అయినది. వారధి మనకి పురాణ కథల నుంచి కూడా రాముడి వారు లంకకి వెళ్ళడానికి కావాల్సిన వారధి ఏదైతే ఉందో అది మీడియా. ఈ మీడియాని జాగ్రత్తగా వాళ్ళ గైడెన్స్తో మనం ప్రేక్షకుల దగ్గరికి ఎలా వెళ్తాం, ఆ పబ్లిసిటీ ఎలా చేస్తాం అన్నది సెకండ్ థాట్. అయితే ప్రేక్షకులకు వెళ్ళిన తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది, మనసులో పెట్టుకోవాల్సింది, గుర్తు చేసుకోవాల్సింది, అభినందించుకోవాల్సింది ఆ సినిమా కార్మికులు, ఆ సినిమా నటులు, ఆ సినిమా టీం మొత్తం. వీళ్ళకి ఈ సందర్భంగా రావాల్సిన గౌరవం వస్తుందన్న విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. పేరున ఇప్పుడు నేను వాళ్ళందరినీ చెప్పక్కర్లేదు, ఎందుకంటే దర్శకులు ఎప్పుడు చేశారు. ఇవాళ మా దీప్తి గారు మేడం అసలు నిజంగా కొత్త ప్రొడ్యూసర్లు ఇంత హుషారుగా నవ్వుతూ మాట్లాడడం మనం ఎక్కడైనా చూస్తామా? అది
సక్సెస్కున్న పవర్. అలాగే ఇందులో నటించిన చాలామంది యాక్టర్స్లో ఒక యాక్టర్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు మనకి మంచి స్క్రీన్ టైం ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పడడం, ఆ పడిన క్యారెక్టర్లో మంచి డైలాగ్స్ ఉండటం, అందులో పంచెస్ ఉండటం, అది ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయటం అనేది ఎంత ఇంపార్టెంటో, అంటే మన మెటల్ ప్రూవ్ చేసుకోవడానికి ఎంత ఇంపార్టెంటో, అలాగే అంత స్క్రీన్ టైం లేకపోయినా డైలాగ్స్ పెద్దగా లేకపోయినా ఆ పక్కనే నిల్చొని ఈక్వల్గా ఆ సీన్ని పండించడానికి వాళ్ళ సైలెన్స్ని ఉపయోగించడం అన్నది ఎంత ముఖ్యమైన విషయం అది అందరికీ అర్థం కాదండి. ఇది నిజంగా ఒక ఆర్టిస్ట్కే అర్థమవుతుంది, కొంచెం ఆలోచిస్తే ప్రేక్షకులు కూడా అర్థమవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోనే కాదు, ఏ సినిమాలోనే ఇప్పుడు సుధాకర్ గారిని పెట్టుకున్నప్పుడు నేను అనుకున్నా, ఇదేంటి చాలా సైలెంట్గా సినిమా అంతా ఏం మాట్లాడలేదు ఈయన, దీనికోసం పెట్టుకున్నారా ఏంటిది అనుకున్న టైంలో పదండి బయటకు వెళ్దాం అంటాడు మంగపతి. ఆ వాయిస్లో మనకు లేదు, ఊరికి ఇమిటేట్ చేస్తాం. పదండి బయటకు వెళ్దాం అంటే ఈయన ఇలా అటేటో రే కండువా లేదంటారా అంటాడు. ఆ కండువా అన్నది వినగానే అది ఆయన కాకుండా ఇంకెవరు చెప్పినా ఎఫెక్ట్ రాదు, అంత బాగా చెప్పారు ఆయన. సో పాయింట్ ఏంటంటే ఎలాగైతే మనకి డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అవసరం అవుతుందో, ఇందా విజయ్ కూడా అదే చెప్తున్నా. తను ఇప్పుడు ఫేమస్ సాంగ్ ఇప్పుడు అంతా రీల్స్లో అట్లా పాపులర్ అయింది, అది 6/8 రిథంలో ఉంటే దాన్ని 7/8లో మార్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు, విచ్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఇది కాన్షియస్గా అందరికీ తెలియదు, సబ్కాన్షియస్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చడానికి గల కారణం ఇది. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తే నువ్వు ఎంచుకొని రాగం అంటే ఎంచుకొని తగ్గిటి అలా ఉంటుంది, ఎక్కువ థియరీ అయిపోతుందని చెప్తున్నా. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ఈ రికగ్నిషను రాదు, ఇలా చెప్పలేరు, ఇలా బయటికి రాదు. సో అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నప్పుడు ఈ సభలో నాకు ముఖ్యంగా కనిపించింది ఏంటంటే, చాలా హెల్తీగా కనిపించింది ఏంటంటే, చాలా స్పష్టంగా అందరికీ క్రెడిట్స్ ఇచ్చుకుంటున్నారు. ప్రొడ్యూసర్ గారు లేచి వచ్చి ఇక్కడ గురించి డ్యాన్స్ వేస్తున్నారు. ఇది చాలా రేర్. ఎందుకంటే జాబిలి, వెన్నెల ఈ రెండు జగదీష్కి సంబంధించి డైరెక్టర్ సంబంధించిన షేడ్స్ అనుకుంటే, అంటే చందమామ నుంచి వస్తున్న వెలుగు అనుకుంటే, ఆ చందమామకు వెలుగిచ్చిన సూర్యుడు నాని గారు. నిజంగా మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అండి, ఒక పెద్ద ప్రమాదానికి గురైనప్పుడు గుండె ఆగిపోతుంది, అమ్మో ఏంటిది అని ఫట్ మన ముందు నుంచి లారీ ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోయి మనం సడన్ బ్రేక్ కొట్టి అరే కొంచెం మనం రెగ్యులర్ స్పీడ్లో వెళ్తే అయిపోవాళ్ళం అనుకున్న టైంలో ఒక్కసారి అలా ఉండిపోయి తర్వాత దాన్ని జోకులు వేస్తాం. అది నేను చెప్పొచ్చు పాయింట్, అంటే అది హ్యూమన్ మెంటాలిటీ, జోకులు వేస్తాం. అలాగే నాని గారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్కి వాళ్ళందరూ నవ్వుకుంటున్నాం, కానీ ఎంత పెద్ద సూసైడల్ పాయింట్ అండి అది. పాపా ఆనెస్ట్గా చెప్తున్నాను, దాన్ని ఈజీగా తీసిపారేసి నాన్నగారు జడ్జ్మెంట్ వాట్ ఎవర్ అవన్నీ నిజమే కావచ్చు, కానీ తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి పారాషూట్ లేకుండా దూకేసి ఏదో నన్ను కాపాడుతుందిలే అనుకోవటం అన్నది ఏదైతే ఉందో అది కేవలం లక్ ఫ్యాక్టర్ కొంత ఉన్నా కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మాత్రం అతని కాన్ఫిడెన్స్, అది హీస్ బీన్ ప్రూవింగ్ ఇట్ విత్ ఎవ్రీ ఫిల్మ్. ఐ సీన్ హిమ్ గ్రోయింగ్. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అతని గ్రోత్ చూస్తున్న కొద్దీ వాళ్ళు ఎలా అయిపోయిందంటే, ఆయన ఒక స్టార్ అయ్యారు అనుకుంటున్నాం, హీస్ అ స్టార్ మేకర్ టుడే. వావ్ కోర్టు సినిమా గురించి నేను చెప్పట్లేదండి, కోర్టు సినిమా ఇంకెవరు చూడలేదు, మీ ఎవరు వెళ్తున్నారు చూడబోతున్నారు కాదంటలే, కానీ ఆ సినిమాని ఇంపాసిబుల్, ఎంతో టేస్ట్, ఎంతో అవగాహన, ఎంతో అభిరుచి, ఎంతో గట్స్ ఉంటే తప్ప అలాంటి సినిమా ఎవరు తీయలేరు. అందుకు ఆయన అంటే నాకు ఇష్టం, అందుకు ఆయన అంటే రెస్పెక్ట్. వండర్ఫుల్. అలాగే ఇందాక నేను చెప్తున్న పాయింట్ ప్రకారం డైలాగులు ఉండి బాగా బ్రైట్గా లౌడర్గా కనిపించే క్యారెక్టర్స్కి ఎటు పేరు వచ్చేస్తాయి, కానీ సైలెంట్గా ఉండి అలా మన కిరణ్ అన్న ఒక యాక్టరు, ఇలాగ చాలామంది ఉన్నారు. అది ఇదిగో ఫోన్, అందుకే ఈ సంస్కారం నేర్పింది మా జగదీష్. ఇదేంటి ఓపెన్ అవ్వట్లేదు, ఎంత రాసుకున్న స్క్రిప్ట్ వేస్ట్ అయిపోయింది. దీప్తి గారు ఇందాక మైక్ పట్టుకుని నేను ఆ రోజు మాట్లాడలేకపోయినా ఈరోజు మాట్లాడతాను అన్నప్పుడు టక్మని నాకు ఒక ఐడియా వచ్చింది. ఈలోపు ఆయన మా లిరిక్ రైటర్ గారు పక్కన కూర్చొని, సార్ మీ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నాను సార్, ఎందుకు మీరు చాలా మంచి ఫిలాసఫీ, బాబాయ్ నేనే ప్రిపేర్ అవ్వలేదు, అప్పుడు తీసుకొని రాయడం మొదలుపెట్టా, ఏ పాయింట్ మిస్ అవ్వకూడదని చెప్పి. వాళ్ళు కొంచెం మాట్లాడతా, 40 minutes ముందు 20 minutes తక్కువే. సో అందరూ చుట్టూ తిరిగి నా మీద పడ్డారంటే వాట్ యూ డన్ ఇస్ పర్ఫెక్ట్గా సూపర్ ఎక్సలెంట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఈ బిహేవియర్ అంతటి కారణం స్ఫూర్తి జగదీషే. సో వెరీ గుడ్, దాదాపు ఏం మిస్ అవ్వలేదు, అన్నీ చెప్పేశాను, బాగుంది, మెమరీ బాగానే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్, లవ్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ టైమ్, చియర్స్.
సూపర్ థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు. దట్ ఈస్ ద మ్యాజిక్ అండ్ బ్యూటీ ఇన్ యువర్ స్పీచ్ అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, బ్యాక్ టు బ్యాక్ మనం చాలామంది వస్తారు. సినిమాలో డైలాగ్ ఉంది కదా, కొంచెం టైం పడుతుంది. ఓకేనా? సో ఎస్, అంటే చాలామంది యాక్ట్రెసెస్కి ఆవిడ తన వాయిస్తో ప్రాణం పోశారు. అలాంటిది ఈ మధ్య సినిమాలలో ఆవిడే